ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకుందాం. మహాభారతంలోని కురుక్షేత్ర రణరంగం. కొన్ని క్షణాల్లోనే ఆ మహాసంగ్రామం మొదలు కాబోతోంది. ఇరుపక్కల సైన్యాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. వాతావరణం మొత్తం ఉత్కంఠతో నిండిపోయింది. అయితే ఈ మహాయుద్ధ కథలో కేవలం ఒక్క వాక్యం మొత్తం గమనాన్ని ఎలా మార్చిందో మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆ కీలకమైన సమయంలో గొప్ప యోధుడైన అర్జునుడు తన సారథి మరియు మార్గదర్శి అయిన శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు: కృష్ణా, నా రథాన్ని 2 సైన్యాల మధ్యకు తీసుకువెళ్ళు. నేను ఎవరితో పోరాడబోతున్నానో ఒక్కసారి స్పష్టంగా చూడాలి. అక్కడ సీన్ ఎలా ఉందంటే, అర్జునుడు ఎదురుగా ఉన్న సైన్యాన్ని చూస్తున్నాడు. అందులో ఉన్నది ఎవరో కాదు, తన సొంత కుటుంబ సభ్యులు, గురువులు, బంధువులు. అది చాలా భావోద్వేగమైన క్షణం కదా. అర్జునుడు అడిగినట్టుగానే శ్రీకృష్ణుడు రథాన్ని నిలిపి కేవలం ఒకే ఒక్క మాట అంటాడు: ఓ పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవులను చూడు. ఇక్కడే మనకు అసలు ప్రశ్న మొదలవుతుంది. ఈ మాటల వెనుక ఉన్న రహస్యం ఏంటి? అంటే అర్జునుడి కళ్లమున్నే ఉన్న సైన్యాన్ని చూపించి మరీ వాళ్ళని చూడు అని చెప్పడంలో ఆంతర్యం ఏమై ఉంటుంది? అదే కదా ఇక్కడసలు పాయింట్. సైన్యం అక్కడే ఉంది, అందరికీ కనిపిస్తోంది. మరి అన్నీ తెలిసిన శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేమొచ్చింది? అనవసరమైన మాటలా అనిపిస్తోంది. కాని దీని వెనక చాలా లోతైన ఉద్దేశముంది. ఆ ఉద్దేశమేంటో ఇప్పుడు చూద్దాం. ఆ రహస్యానికి సమాధానం శ్రీకృష్ణుడు ఎంచుకున్న పదాల్లోనే ఉంది. ఆయన వాడిన ప్రతి మాటకు ఒక కారణముంది, ఒక వ్యూహముంది. ఏదీ యాదృచ్ఛికం కాదు. ఉదాహరణకి పార్థ అనే పదాన్ని తీసుకోండి. పార్థ అంటే పృథా, అంటే కుంతీ కుమారుడు. అయితే ఈ పేరిక్కడ ఊరికే వాడలేదు. అది ఒక రిమైండర్. అర్జునుడికి తన తల్లిని, తన వంశాన్ని, తన కర్తవ్యాన్ని, అన్నిటికన్నా ముఖ్యంగా తన క్షత్రియ ధర్మాన్ని గుర్తుచేసే ఒక పిలుపు అది. ఇక్కడ తేడా గమనించండి. అర్జునుడు ఏం చూస్తున్నాడు? తన తాతలు, గురువులు, బంధువులు, ఒక ఫ్యామిలీని చూస్తున్నాడు. కాని కృష్ణుడు ఏం చూపించాలనుకున్నాడు? కౌరవులను చూడమన్నాడు. అంటే వాళ్ళు బంధువులు కాదు, వాళ్ళు నీ శత్రువులు. నువ్వు ఎవరితోనైతే యుద్ధం చేయాలో ఆ ప్రత్యర్థులు అని స్పష్టం చేశాడు. ఈ ఒక్క మాటతో అర్జునుడి మనసులో ఉన్న సంఘర్షణని ఇంకా పెంచాడు. అంటే విషయం కేవలం మాటలతో దృష్టిని మార్చడం మాత్రమే కాదు. దీని వెనుక శ్రీకృష్ణుడి యొక్క పెద్ద ప్లాన్ ఉంది. అసలు వ్యూహమేంటో ఇప్పుడే మనకు అర్థం కాబోతోంది. మనమిక్కడ అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, శ్రీకృష్ణుడు సర్వజ్ఞాని. అర్జునుడి మనసులో ఎలాంటి భావోద్వేగ తుఫాన్ రాబోతుందో ఆయనకు ముందే తెలుసు. సో ఆయన ఆ పరిస్థితికి కేవలం ప్రతిస్పందించడం లేదు. అర్జునుడి మనసుని బట్టి ఆయనే ఆ పరిస్థితిని సృష్టిస్తున్నాడు. ఆయన వ్యూహాన్ని మనం ఒక 3 స్టెప్పులుగా చూడొచ్చు. ఫస్ట్, కౌరవులను చూడు అని చెప్పడం. సెకండ్, అలా చెప్పడం ద్వారా కావాలనే అర్జునుడిలో ఒక ఎమోషనల్ బ్రేక్డౌన్ని తీసుకురావడం. ఇక మూడోది, ఆ బ్రేక్డౌన్ తర్వాత దైవ జ్ఞానాన్ని అంటే భగవద్గీతను బోధించడానికి ఒక పర్ఫెక్ట్ మూమెంట్ని క్రియేట్ చేయడం. చూసారా, ఆ ఆజ్ఞ కేవలం ఒక మాట కాదు, అదొక ట్రిగ్గర్. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఒక్క వాక్యమే మొత్తం భగవద్గీత సంభాషణకు తాళం చెవిలాంటిది. శ్రీకృష్ణుడు గనక అలా ప్రేరేపించకపోయుంటే బహుశా అర్జునుడిలో ఆ సంక్షోభం అంతగా బయటకొచ్చేది కాదు. ఇంత గొప్ప జ్ఞానానికి అసలు అవకాశమే ఉండేది కాదు. సరే, ఇదంతా బానే ఉంది. మరి ఈ ఒక్క సంఘటన నుండి మన రోజువారీ జీవితానికి ఏం నేర్చుకోవచ్చు? ఈ పురాతన కథ మన నేటి కమ్యూనికేషన్ గురించి మనకు ఏం చెబుతోంది? చూడండి, ఈ ఒక్క వాక్యం మనకు ఎన్ని విషయాలు నేర్పిస్తుందో. మాటలకు వాటి పైపైన అర్థం కన్నా ఎంతో శక్తి ఉంటుంది. నిజమైన గురువు లేదా మెంటర్ అనేవాళ్లు ఎదుటివారి అవసరాలను ముందుగానే ఊహించుతారు. కొన్నిసార్లు ఒక పెద్ద ఎమోషనల్ సంక్షోభమే అసలైన జ్ఞానాన్ని పొందడానికి మొదటి అడుగు అవుతుంది. అంతేకాదు, సరైన సమయం కోసం ఎదురుచూడక్కర్లేదు. మాటలతోనే ఆ బోధనకు సరైన సమయాన్ని మనమే సృష్టించుకోవచ్చు. మరి దీన్ని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి? మనం రోజూ మాట్లాడేటప్పుడు, వినేటప్పుడు ఆ మాటల వెనుకున్న అసలు ఉద్దేశం ఏమై ఉంటుందో అని ఒక్క క్షణం ఆలోచిద్దాం. బహుశా సరైన మాటను సరైన సమయంలో వాడగలిగితే మనం కూడా మన చుట్టూ ఉన్నవారికి ఒక మంచి మార్గాన్ని చూపించగలమేమో.